వెల్కమ్ టు లైఫ్ లైన్. వెన్ను నొప్పి, నడుము నొప్పి, L4, L5 స్పాండిలైటిస్ లాంటి సమస్యలకు ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ అందిస్తామంటున్నారు వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. నడుము నొప్పి అనేది చాలా సర్వసాధారణమే అయినా కూడా చాలా బాధిస్తూ ఉంటుంది. ఎందుకంటారు ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళ కన్నా చిన్నవాళ్ళకే ఎక్కువ వస్తుంది? ఒకటండి, ఒక చిన్న కొటేషన్ ఉంది. డూ నాట్ రిలై ఆన్ క్విక్ ఫిక్స్ బ్యాండైడ్ సొల్యూషన్స్, ఇన్స్టెడ్ గో ఫర్ పర్మనెంట్ సొల్యూషన్స్ అని చెప్తుంటారు. అంటే ఇక్కడ రెండు టర్మ్స్ వచ్చాయి. ఒకటి క్విక్ ఫిక్స్ టెంపరీ సొల్యూషన్స్, రెండోది పర్మనెంట్ సొల్యూషన్స్. మనం ఫస్ట్ ఈ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్కి నెక్స్ట్ వెళ్ళొచ్చు. సో క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్, టెంపరీ సొల్యూషన్స్ అన్నప్పుడు వెన్నునొప్పి రాగానే మీకు అడ్వైస్ చేసేది కానీ మనం చేసేది కానీ ఫస్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. 3 రోజుల కన్నా ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకుంటే మీ మజిల్స్ మొత్తం వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయినప్పుడు డీకండిషనింగ్ ఆఫ్ మజిల్స్ అనేది జరుగుతుంది. దాంతో ఇంకా మస్కులార్ వీక్నెస్ ఎక్కువైపోయి బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది ఇన్ లాటర్ ఆన్ స్టేజెస్. నెంబర్ 2, పెయిన్ కిల్లర్స్ పాపప్ చేస్తూ ఉంటాం. పెయిన్ కిల్లర్ పాపప్ చేసినప్పుడు దాని పనితనము 3 నుంచి 6 గంటలు పనిచేస్తుంది. దాని తర్వాత మళ్ళీ నొప్పి తిరిగి వస్తుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ హ్యావ్ మోర్ ఆఫ్ కాంప్లికేషన్స్. అసిడిటీ నుంచి అల్సర్స్ దాకా, ఐబిఎస్ నుంచి ఐబిడి దాకా ఇలా చాలా కాంప్లికేషన్స్తో కూడుకొని ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ వేసుకునే ముందు 1 నిమిషం ఆలోచించి తర్వాత వేసుకోవాలి. నెంబర్ 3, ఫిజియోథెరపీకి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ మస్కులార్ సిస్టంలో లేకుంటే ఓన్లీ మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్లో రాదు. మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్, డిస్క్స్, ఫేసెడ్ జాయింట్స్, స్పైనల్ నర్వ్స్, స్పైనల్ కార్డ్, వీటన్నిటిలో జరిగే చేంజెస్ వల్ల మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. కాబట్టి ఓన్లీ టెంపరీగా తగ్గించుకోవడానికి, మస్కులార్ వీక్నెస్ని తగ్గించుకోవడానికి ఫిజియోథెరపీ చేయించుకుంటే సరిపోతుందేమో కానీ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్కి మనం కంపల్సరీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం వెళ్ళాలి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఇవాళ జాయిన్ అయిపోండి, రేపు పొద్దురికి డిశ్చార్జ్ చేస్తామని చెప్పే సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. ముందు చెప్తాను. WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ. మామూలుగా 95% నాన్ సర్జికల్ ప్రొసీజర్స్తోనే నార్మల్ అయిపోతాయని చెప్తారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే ఆపరేషన్ అవసరము, మిగతా 95 మందికి ఆపరేషన్ అవసరం లేదు. సో ఆపరేషన్ అవసరం లేకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, వాళ్ళు పూర్తిగా నయం కూడా అవ్వచ్చు. ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్. దెన్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మూల కారణమైనటువంటి సూక్ష్మమైనటువంటి వాతాన్ని కనుక్కోవడం. ఏదైతే వాతం ప్రేరేపింపబడిందో, వాతం విషియేట్ అయిందో ఆ వాతాన్ని కరెక్ట్గా తెలుసుకొని ఆ వాతానికి చికిత్స చేస్తే దాన్ని మూలం నుంచి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ మస్కులార్ సిస్టము, స్కెలిటల్ సిస్టము, న్యూరలాజికల్ సిస్టము, సర్క్యులేటరీ సిస్టము ఇలా కాకుండా వాటన్నిటికీ మూలమైనటువంటి వాతాన్ని కంట్రోల్ చేయడం. సో దానికి మేము చేసే ట్రీట్మెంటు మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు చేస్తాము. ఇప్పటికి 8 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి వెన్ను సర్జరీలు, స్పైనల్ సర్జరీస్ అవాయిడ్ చేయగలిగాం 25 సంవత్సరాల టైం పీరియడ్లో. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా వస్తుంది అని అంటే సింప్లీ బికాజ్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండి. అండ్ మన డైటరీ ప్రాసెసెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, అట్ ద సేమ్ టైం మన స్ట్రెస్ తీసుకునే మెంటల్ కండిషన్స్ వల్ల, అంటే మనం తినే ఆహారం సరిగ్గా పోషకమైనటువంటి ఆహారం లేకపోవడము, బోన్ని డెవలప్ చేసేటువంటి ఆహారం లేకపోవడము, మనం ఎక్కువగా ఫాస్ట్ అప్ లైఫ్ స్టైల్ని పాటించడము, రాత్రిపూట మెలుకుతో ఉండడము, పగటిపూట పడుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చునే తత్వాన్ని పెంచుకోవడము, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ సరిగా పాటించకపోవడము, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి కారణం. బ్యాక్ పెయిన్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇక్కడ 2 వర్డ్స్ అండి. లైఫ్ స్టైల్ అంటేనేమో పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మీరు అవలంబించే ఒక స్టైల్ని లైఫ్ స్టైల్ అంటారు. డిజార్డర్కి, డిసీజ్కి చాలా తేడా ఉంటుంది. డిసీజ్ కెన్ బి క్యూర్డ్, డిజార్డర్స్ ఆర్ టు బి మెయింటైన్డ్ అంటాం. ఇక్కడ మెయింటైన్ ఎవరు చేయాలి? మీరో నేనో చేస్తే, మన పేరెంట్సో, వైఫో, పార్ట్నరో చేస్తే సరిపోదు. మీకు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మీకు మీరు మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలి? డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది, దాని గురించి నెక్స్ట్ చెప్తాను. అవన్నీ కరెక్ట్గా పాటిస్తే ఈ వెన్నునొప్పే కాదు, ఏ వ్యాధి కూడా మీ దరికి చేరదు. ఓకే, వెన్నునొప్పి అనేది ఎవరికి ఎక్కువగా వస్తుందంటారు? ఇందులో కూడా రకాలు ఉంటాయా? డెఫినెట్లీ ఎస్ అండి. అంటే బ్యాక్ పెయిన్లో యూజువల్గా ఏంటంటే ఇప్పుడున్న లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం
10 out of 10 people will get back pain once or twice in their lifetime. అంటే 10 మందిలో 9 నుంచి 10 మందికి ఒకసారి కానీ 2 సార్లు కానీ జీవితకాలంలో వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, ఒక్కసారి బ్యాక్ పెయిన్ వచ్చింది అని అంటే యూ హ్యావ్ 4 times ఆఫ్ గెటింగ్ ఇట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఒక్కసారి వస్తే మళ్ళీ ఒకసారి కానీ మళ్ళీ 4 రెట్లు ఛాన్సెస్ కానీ మీకు ఉన్నాయి మళ్ళీ రావడానికి. నెక్స్ట్, కూర్చునే ఉద్యోగాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి 6 times మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ పెయిన్. అండ్ ఫీమేల్స్ టు మేల్స్ కంపారిజన్ చేసుకుంటే ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు గెట్టింగ్ బ్యాక్ పెయిన్ దాన్ మేల్స్. ఎందుకు అని అంటే వాళ్ళకి ప్యూబర్టీ నుంచి తీసుకుంటే మ్యారేజ్ ఏజ్, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్కి వచ్చేదాకా, ఫర్టైల్ పీరియడ్లో అండ్ డెలివరీ టైంలో ఇచ్చేటువంటి వెనకాల స్పైనల్ అనస్థీషియాస్ ఇవ్వడమే కానివ్వండి, లేదా సిజేరియన్ సెక్షన్స్ చేయించుకోవడమే కానివ్వండి, దాని తర్వాత వచ్చేటువంటి మెనోపాజల్ కండిషన్సే కానివ్వండి, వీటన్నిటిలో కూడా హార్మోనల్ ఫ్లక్స్ అనేది జరిగి, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ జరిగి, ఆ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా బోన్ డీజనరేట్ అయిపోయి దానివల్ల కూడా మనకి బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ గెటింగ్ బ్యాక్ పెయిన్ దాన్ మేల్స్. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, ఆశన్న నిజామాబాద్ నుంచి. ఆశన్న గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్ చెప్పండి. సార్, అరికాళ్ళు తీములు. ఓకే. నడుము నుంచి ఒక పక్క నడుము నుంచి వస్తుంది, మొత్తం 2 కాళ్ళు తీములు మీద కింద. ఎప్పటి నుంచి అండి? సంవత్సరాల కట్టాల్సి. ఏమన్నా పడ్డారా, దెబ్బ తగిలిందా, బరువులు ఎత్తారా, ఎట్లా? లేదు, పడలే, అవి చదివే వచ్చింది. దానికంతానే అదే వచ్చింది. ఏం పని చేస్తుంటారు? చేపలు పడుతుంది. వయసు ఎంత? 65 మీదనే ఉంటాయి. ఆశన్న గారు మీ వయసు ఎంతండి? 65 మీదనే ఉంటాయి అమ్మ. 45 మినిమం ఉంటుంది. ఓకే, సరే. ఎక్కువగా కూర్చోవడము, ఎక్కువగా నిలబడము, ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ఇష్టం వచ్చినట్టుగా కూర్చోవడము, ఇవన్నీ కారణాల వల్ల వెన్ను మీద ప్రెషర్ పడుతుందండి. వెన్ను మీద ప్రెషర్ పడ్డప్పుడు 4 రకాల స్టేజెస్ కనబడుతూ ఉంటాయి. మొదటి స్టేజ్లో నడుములో మాత్రమే నొప్పి వస్తుంది. ఆ స్టేజ్లో ఏంటంటే మీకు నొప్పి గోళీ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. రెండో స్టేజ్లో నడుములో వచ్చినటువంటి నొప్పి తొడల దాకా పాకుతూ ఉంటుంది, ప్రసరం పొందుతూ ఉంటుంది. అప్పుడు మీరు నొప్పి గోళీ కంపల్సరీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మూడో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాలంతా పాకే సయాటికా అంటాము దాన్ని. కాలంతా పాకేటువంటి తీవ్రమైన నొప్పి, తిమ్మిర్లు, పోట్లు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో మీరు నొప్పి గోళీ వేసుకున్నా పనిచేయదు. నాలుగో స్టేజ్లో మీరు దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా, లేదా పడుకొని పక్కకు తిరగాలని ప్రయత్నం చేసినా షాకులు కొడుతూ ఉంటాయి. ఆ షాకులు ఏంటంటే నిమిషానికి 30-40 సార్లు గట్టిగా పిక్కలు పట్టేసేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి లక్షణాలు కూడా కలుగుతూ ఉంటాయి. సో ఆ స్టేజ్లో ఏంటంటే మీరు ఏ నొప్పి గోళీ వేసుకున్నా, నిలబడ్డా, కూర్చున్నా, పడుకున్నా మీకు అని నొప్పి సతాయిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ కాంప్లికేటెడ్ స్టేజెస్ వస్తాయి. ఆ స్టేజెస్లో యూరిన్ జారిపోవడము, లేదా యూరిన్ ఆగిపోవడము, మోషన్ ఆగిపోవడము, లేదా మోషన్ జారిపోవడము, లేదా మీకు కాలంతా చచ్చుబడిపోవడము, తీవ్రమైనటువంటి తిమ్మిర్లు, మంటలు, పోట్లు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 0404917819 అనే నెంబర్. అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ గారు, సయాటికా ఎవరికి ఎక్కువగా వస్తుందంటారు? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎక్కువగా బరువులు ఎత్తే వాళ్ళకి, ఎక్కువగా నిలబడి చేసేటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉన్నారు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోలీస్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేదా మన కంపెనీస్లో నిరంతరాయంగా నిలబడి బరువులు ఎత్తే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే నడుములో ప్రెషర్ పడుతుంది. మనము పుట్టుకతో 3 వంపులు కలిగినటువంటి స్పైన్తో పుడతాం. తర్వాత ఏంటంటే అది ఎస్టాబ్లిష్ అయ్యేది 2 వంపులుగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ 2 వీక్ పాయింట్స్ మనకు క్రియేట్ అయిపోతాయి. ఒకటి మెడలో, ఒకటి నడుములో. మెడలో వచ్చేదాన్ని C5-C6 అంటాము, నడుములో వచ్చేదాన్ని L4, L5 అంటాం. అక్కడ కనుక నరం నొక్కుపోతే ఆ నరం ఏంటంటే లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ అంటాం, సయాటిక్ నర్వ్ అంటాం. ఇది బొటనవేలు మందమంతా ఉంటుంది. ఆ నడుము నుంచి
తొంటి, తొడల వెనకాల, మోకాలు వెనకాల, పిక్కల వెనకాల, పాదం పర్యంతము వేళ్ల దాకా కూడా వచ్చేటువంటి పొడుగైన నరం. అది నొక్కుకపోయినప్పుడు తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. ఎట్ ద సేమ్ టైం సివియర్ ఫార్మ్ ఆఫ్ సయాటికాలో బసవరాజ్యంలో ఒక చిన్న పాయింట్ చెప్తారండి. లాస్ట్ స్టేజెస్లో మీకు తెలియకుండానే వీర్యస్ఖలనం కూడా జరిగిపోతుంది అని చెప్తారు. అంటే సివియర్ స్టేజెస్లో సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, లాస్ ఆఫ్ లిబిడో మేల్స్లో కనబడితే ఫీమేల్స్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కూడా కనబడుతూ ఉంటాయి. రైట్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లైన్. డాక్టర్ గారు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఎవరికి వస్తూ ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో? ఒకటండి, అంటే మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు. సింపుల్గా అసిడిటీ తోటే వచ్చాడు. నాకు చెస్ట్లో పెయిన్ వస్తుంది, అసిడిటీ ఉంది అని చెప్పాడు. సో ఇంకా డీప్గా మనము వెళ్ళినట్లయితే అడుగుతూ ఉంటే, కేస్ హిస్టరీ తీసుకుంటూ ఉంటే మెల్లగా భుజం దగ్గర నొప్పి, వెనకాల 2 జబ్బల మధ్యలో నొప్పి, చెస్ట్లో సివియర్ పొడిచినట్టుగా పెయిన్, ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పాడు. ఏమవుతుందంటే యూజువల్గా సర్వైకల్ స్పాండిలైటిస్ అని డైరెక్ట్గా మనం అసెస్ చేసుకోలేము. చెస్ట్లో పెయిన్ రాగానే మనం వెంటనే ఓ పెద్ద కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి పోయి మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ చేయించేసి ఒక 25-30 వేలు ఖర్చు పెట్టుకున్నాక హార్ట్ అంతా బాగుంది అని అన్నాక అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, అది అసిడిటీ వల్ల వచ్చిందా, స్పాండిలైటిస్ ఉందేమో ఒక ఎక్స్రే చేయించుకొని రండి అని చెప్తే అప్పుడు మనకి స్పాండిలైటిస్ కనబడుతూ ఉంటుంది. యూజువల్గా నన్ను అడిగితే కానీ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో మీకు ఎక్కడ చెస్ట్ పెయిన్ వచ్చినా, అంటే చెస్ట్ పెయిన్ ఎమర్జెన్సీ కండిషన్ తెలిసిపోతుందండి, చెమటలు పట్టడము ఇవన్నీ, దానికి సపరేట్ హార్ట్ లక్షణాలన్నీ సపరేట్ ఉంటాయి. కానీ మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది మీ సర్వైకల్ స్పైన్ సరిగ్గా ఉందా లేదా అనేది కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో సర్వైకల్ కంప్రెషన్ కనుక జరిగితే 26 లక్షణాలు కనబడతాయి. దాంట్లో కడుపు మనకి చెస్ట్లో పెయిన్ వస్తుంది, అసిడిటీ వస్తుంది, నాసియా ఫీలింగ్ వస్తుంది, చెవుల వెనుక కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి ఇలా పంజాలాగా తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. చెవులలో రింగింగ్ సెన్సేషన్ అంటే టినిటస్ అనే కండిషన్ కనబడుతుంది. అండ్ కంటి చూపు తగ్గిపోతుంది, టేస్ట్ తగ్గిపోతుంది, గడ్డానికి కూడా పెయిన్ వస్తుంది, అండ్ హాఫ్ సైడెడ్ హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, తలంతా తిరిగిపోయేటువంటి వర్టిగో లాంటి కండిషన్స్ వస్తాయి. ఇవే కాకుండా చెయ్యి అంతా ఎండిపోయేటువంటి కండిషన్ వస్తుంది, అండ్ చెయ్యి పక్షవాతం వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్యారీ లూయిస్ సిండ్రోమ్ అంటాము. అలాంటి తీవ్రమైనటువంటి దశలో కూడా కనబడుతూ ఉంటాయి. డాక్టర్ గారు, దీని ట్రీట్మెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ శ్రీకాకుళం నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో మేడం గారు, నమస్తే మేడం. సార్ నమస్కారం, చెప్పండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. మాది బాసూరు, శ్రీకాకుళం దగ్గర బాసూరు సార్. చెప్పండి సార్. మా అక్కగారికి కూర్చుంటే వెనక బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. కూర్చుంటే నిల్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే. ఎప్పటి నుంచి? ఒక 5 days అవుతుంది సార్. 10 ఏళ్ళ? 5 days సార్. 5 రోజులు. 5 years. ఓకే. ఏమన్నా ఎక్స్రేలు? 5 years కాదు సార్, 5 రోజులు. 5 రోజులు. 5 రోజులేనా? ఓకే. ఈ మధ్య జ్వరం ఏమైనా వచ్చిందా? జ్వరం ఏం రాలేదు సార్, ఓన్లీ పెయిన్ ఒకటే ఉంది. కింద పడ్డారా? దెబ్బ తగిలిందా? ఏం లేదు సార్. ఏం లేకుండా రాదు కదండి. ఎక్కువ పని చేశారా? ట్రావెలింగ్ చేశారా? ఎక్కువ పని, బరువు పని ఎక్కువ చేస్తుంటదండి. మరి అది చెప్పాలి కదండి. ఫస్ట్ మనము ఎక్కువగా పని చేసినప్పుడు మన వెనకాల కండరాలు ఉంటాయి. ఆ కండరాలు 120 కండరాలు ఉంటాయి మన స్పైన్లో. ఆ 120 కండరాలలో ఒక్క కండరానికి తేడా వచ్చినా మనకు వెన్నునొప్పిగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే వచ్చింది కాబట్టి కొంత రెస్ట్ తీసుకొని, అంటే రెస్ట్ అంటే ఇక్కడ కంప్లీట్గా పడుకోమని కాదు, మీరు చేసే బరువు పనుల నుంచి విముక్తి పొంది మీరు నార్మల్గా నడవడమో, కూర్చోవడమో, ఇవి పడుకోవడమో చేస్తే ఆటోమేటికలీ ఆ మస్కులర్ సిస్టమ్ అనేది నార్మల్ అయిపోతుంది. యూజువల్గా ఎర్లీగా స్టార్ట్ అయ్యేటువంటి బ్యాక్ పెయిన్ 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ మస్కులర్ ఇన్స్టెబిలిటీ వల్లనే కలుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం 95% ఆఫ్ బ్యాక్ పెయిన్స్ ఒక నెలలో వాటికవే తగ్గిపోతాయి. ఒకవేళ నెల తర్వాత కూడా మిమ్మల్ని బ్యాక్ పెయిన్ బాధ పెడుతూ ఉంటే అది క్రానిక్గా మారుతుంది. సబ్అక్యూట్ క్రానిక్గా మారుతుంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడైతే మీరు రెస్ట్ తీసుకొని చూడండి, లేదా అక్కడ లోకల్గా ఏదైనా ఆయిల్ తీసుకొని ల్యూక్వామ్ గోరువెచ్చని ఆయిల్స్ అప్లై చేసుకోండి. లేదా వావిలాకు అనేది ఒకటి ఉంటుంది, నిర్గుండి అని ఉంటుంది. దాన్ని నీళ్లలో కషాయంలాగా చేసుకొని ఆ నీళ్లతోటి స్నానం చేసినా కానీ మీ నొప్పులు తగ్గిపోతాయి.
లేదు ఇంకా నొప్పులు తగ్గట్లేవు, ఒక నెల అయినా తగ్గట్లేవు అని అంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 0404971819 అనే నెంబరు. అపాయింట్మెంట్ తీసుకొని రండి. శ్రీకాకుళం అంటున్నారు, నాకు విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. ఈ 23వ తారీఖు విజయవాడలో ఉంటాను, 30వ తారీఖు కర్నూలులో కూడా ఉంటాను. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేయండి. ఇందాక మీరు ట్రీట్మెంట్ గురించి మనం చెప్తాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దీంట్లో యాక్చువల్గా స్టేజెస్ని బట్టి ట్రీట్మెంట్స్ చేస్తాము. 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్ ఉంటుందండి స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా. నెంబర్ 1 బాహ్య చికిత్సలు అంటాం, అంటే మసాజ్డ్ బేస్డ్ థెరపీస్, ఆయిల్ బేస్డ్ థెరపీస్ అంటాం. దీన్ని మేము చేసేటువంటి స్పెషాలిటీ ట్రీట్మెంట్ మేరు చికిత్స, మర్మ చికిత్స అంటాం. మేరు చికిత్స అంటే మేరుదండం అంటే స్పైనల్ కార్డ్, అలా మేరు పర్వతం లాంటి స్పైనల్ కార్డ్ని ఇంకా స్టెబిలైజ్ చేయడం కోసం, ఇంకా ప్రొటెక్ట్ చేయడం కోసము చేసేటువంటి స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ని మేరు చికిత్స అంటారు. ఇప్పటికీ 8 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3.5 లక్షల మందికి సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాం. రెండోది అభ్యంతర చికిత్స, అంటే లోపలికి తీసుకునేటువంటి మందులు. ఇవి పేషెంట్ సివియారిటీని బట్టి 4 నెలల నుంచి 6 నెలల దాకా వేస్తాము. అవసరం అనుకుంటే మోర్ దాన్ 6 months కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడోది ఆహారపు చికిత్సలు, ఆహారపు నియమాలు, లేదా దీన్నే పథ్యం అంటాం. నాలుగోది లైఫ్ స్టైల్ కరెక్షన్స్, అంటే కూర్చునే విధానం, నిలబడే విధానం, ఎక్సర్సైజ్ చేసే విధానం, ఇవన్నీ కూడా మార్చుకోవాల్సి. మరో కాలర్ నరేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నరేష్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే, నమస్కారం అండి. మాట్లాడండి. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. ఇది నాకు L4 L5 మధ్యలో నరం ప్రెస్ అవుతుంది సార్. ఇది ఓకే. దానివల్ల నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా సార్. కాలు తిమ్మిరి పట్టి మంటమంటుంది సార్. ఎంత వయసు ఎంత సార్? నాది 33 సార్. ఏం పని చేస్తూ ఉంటారు సార్? నేను ఆటో డ్రైవర్ని సార్. మరి అప్పుడే పడుకోవడం ఏంటండి? ఇప్పటి నుంచి ఇంకా చాలా ఉంది కదా వయసు, అప్పుడే పడుకుండి పోతే ఎట్లా? ఎట్లా సార్? ఇది ప్రెస్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది సార్. సరే, మీ పేరుని బట్టి నా దగ్గర ఈ మధ్య కాలంలో సేమ్ పేరుతోటి ఇంకొక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఆయన గురించి చెప్తాను. సో ఆయన ఏంటంటే ఆయన పేరు కూడా నరేషే. నా దగ్గర ఒక 2 నెలల కింద ట్రీట్మెంట్ తీసుకున్నాడు. తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ వీల్ చైర్లో ఎత్తుకొని తీసుకొచ్చారు. సో ఏంటంటే ఆయన పరిస్థితి ఇక్కడ దాకా బాగానే ఉంది, దీని కింద మొత్తం చచ్చుబడిపోయింది, కాళ్ళంతా అసలు నడిచే పరిస్థితి కూడా కాదు. వీల్ చైర్ మించి నిలబడమని చెప్తే లేచి నిలబడడానికి కూడా చాలా కష్టపడ్డాడు. అలాంటిది 28 రోజుల ట్రీట్మెంట్ చేశాము. ఆఫ్టర్ 10 days హీ స్టార్టెడ్ కమింగ్ ఇన్. అది ఏంది, స్టిక్ పట్టుకొని 3 ఫోల్డెడ్ స్టిక్ ఉంటుంది కదా, అలాంటి స్టిక్ పట్టుకొని మెల్లగా నడవడం స్టార్ట్ చేశాడు. ఇవాళటి రోజు అంటే 2 నెలల తర్వాత ఇప్పుడు తనంతలో తాను నడుస్తూ ఉన్నాడు. ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కూడా చెప్పాము. సర్జరీ ఏదైతే ఇతర డాక్టర్లు, ఇతర వైద్య విధానంలో సర్జరీ చెప్పబడిందో ఆ సర్జరీని అవాయిడ్ చేయగలిగాము. అండ్ హీఈస్ బ్యాక్ టు నార్మల్సీ. ఇంకొక నెల అయితే ఆయన పనులు ఆయన పూర్తిగా చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే, సింపుల్ బ్యాక్ పెయిన్ నుంచి కాంప్లెక్స్ బ్యాక్ పెయిన్ దాకా, అంటే చాలా చిన్న వెన్ను లక్షణం నుంచి వెన్ను రోగ సమూహం దాకా కూడా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కత్తిఘాటు లేకుండా, పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే మీ స్టేజ్ని బట్టి, మీకు నిజంగా అవసరం ఉంది సర్జరీ అంటే ఫస్ట్ కన్సల్టేషన్లోనే మా డాక్టర్లందరూ, నేను, మా డాక్టర్ టీం అంతా కూడా ఫస్ట్ మీ కండిషన్ని బట్టి మీకు సర్జరీ అవసరం ఉంటే సర్జరీకి వెళ్ళాలి అని చెప్పేస్తాం. అండ్ బెస్ట్ సెకండ్ ఒపీనియన్ మాత్రం ఇవ్వగలుగుతాం. మీరు సర్జరీ అవసరమా, అటు వెళ్ళండి. సర్జరీ అవసరం లేదా, మిమ్మల్ని ట్రీట్మెంట్కి చేస్తాము. మేము ట్రీట్మెంట్ టేకప్ చేస్తే మాత్రం ఎంత తగ్గుతుంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే, ఇందాక మీరు చెప్తున్నారు చాలామందికి సర్జరీని అవాయిడ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చామన్నారు. ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు మీ దగ్గరికి? వాళ్ళకి ఎలా మీరు ధైర్యం చెప్తారు, ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఒకటండి, అంటే అందరూ కూడా ఆలోచించేది బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ లేదా ఆయుర్వేదానికి రావాలి అని ఎప్పుడు ఆలోచిస్తారని అంటే, పూర్తిగా ఇతర వైద్య విధానాలలో సర్జరీ చెప్పినప్పుడు ఆ సర్జరీలో ఉన్న కాంప్లికేషన్స్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఆ కాంప్లికేషన్స్ని తప్పించుకోవడానికి ఎవరున్నారా అని వెతకడం ప్రారంభించి అప్పుడు వర్ధన్ ఆయుర్వేద గుర్తుకొచ్చి అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే బై ద టైమ్ దే కమ్ టు అస్, వాళ్ళు ఒక 3-4 MRIలు చేసుకొని వాళ్ళు అచేతనావస్థలో, అంటే కదలలేని స్థితిలో
మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో ఏంటంటే మా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ని బట్టి ఇప్పటికీ 25 సంవత్సరాల ఎస్టాబ్లిష్మెంట్ వర్ధన్ ఆయుర్వేద. సో దీంట్లో మాకంటూ ఒక స్పెషాలిటీ ఉంది, అది సూపర్ స్పెషాలిటీ స్పైనల్ కేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మేము ఫస్ట్ కన్సల్టేషన్లోనే ఇది నిజంగా సర్జికల్ కేసా, వార్నింగ్ సైన్స్ కనబడుతున్నాయా, రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడుతున్నాయా, ఎల్లో ఫ్లాగ్ సైన్స్ కనబడుతున్నాయా అని చూసుకుంటాం. దాన్ని బట్టి వాళ్ళ సర్జికల్ కేసు అయితే సర్జరీకి పంపించేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టుగా 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం అండి. మిగతా 95 మందికి నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే పద్ధతుల ద్వారా పూర్తిగా నయం చేయగలం. కాకపోతే పేషెంట్కి అప్పటిదాకా వెయిట్ చేసే గుణం ఉంటుంది, మా దగ్గరికి రాగానే వెయిట్ చేసే గుణం తగ్గిపోతుంది. సో ఎందుకంటే వెంటనే సొల్యూషన్స్ రావాలి అని అంటారు, కానీ దిస్ ఈజ్ ఎ హ్యూమన్ బాడీ డైలీ అదే పని చేస్తుంటే ఒక హ్యాబిట్ లాగా మారుతుంది. ఆ హ్యాబిట్ని కంటిన్యూస్గా చేస్తేనే చేంజెస్ అనేవి కనబడుతూ ఉంటాయి. కాబట్టి డైటరీ మేనేజ్మెంటు, ఎక్సర్సైజ్ మేనేజ్మెంటు, ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంటు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంటు, స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంటు ఆర్ మైండ్ఫుల్నెస్, ఇవన్నీ కూడా కరెక్ట్గా పాటిస్తూ కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు సర్జరీలు అవసరం లేదు. ఒకవేళ హెల్తీగా ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఇంకా వాళ్ళ హెల్త్ని, ఎస్పెషల్లీ స్పైనల్ హెల్త్ని కాపాడుకోవాలి అని అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, ఈ మేరు చికిత్స, మర్మ చికిత్స హెల్తీగా ఉన్న వాళ్ళు తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలంటారు? ఇది అంతా కూడా అదే చెప్తున్నానండి. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ కాల్డ్ డీల్స్ ఫ్రేమ్వర్క్. అంటే డైట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ పాటిస్తూ మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. అంటే రీజువినేషన్ థెరపీస్, రసాయన చికిత్సలు అంటాం. సో ఈ రసాయన చికిత్స అనేది కూడా అష్టాంగ ఆయుర్వేదంలో, అంటే 8 అంగాలు ఉన్నటువంటి ఆయుర్వేదంలో ఒక అంగం. సో ఈ రసాయన చికిత్స ఏం చేస్తుంది అని అంటే మన దీర్ఘమాయు స్మృతిం మేధారోగ్యం తరుణం వయ ప్రభావర్ణ స్వరౌదార్యం దేహేంద్రియ బలం ఫలం వాక్సిద్ధిం ప్రణతిం కాంతిం లభతేవా రసాయనం. అంటే మనము అకాల మరణం నుంచి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కూడా పెంచేటువంటి చికిత్సలు ఇవన్నీ. సో దీంట్లో పొద్దున్నే ఆయిల్ మసాజ్ చేసుకోవడము, నాసల్ డ్రాప్స్ వేసుకోవడము, ఇయర్ డ్రాప్స్ వేసుకోవడము, తలం అంటాము, తలం పెట్టుకోవడము, ఆయిల్ పుల్లింగ్ చేసుకోవడం, అంటే డైలీ లివింగ్ని మనం బెటర్మెంట్ చేసుకోవడం. సో ఈ డైలీ లివింగ్ని హ్యాబిట్స్ కరెక్ట్గా మనం ప్రాక్టీస్ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఫిజికల్ హెల్త్ బాగుంటుంది, మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఎమోషనల్ హెల్త్ బాగుంటుంది, అండ్ ఫైనల్లీ స్పిరిచువల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే, ఆయుర్వేదంలో ఎస్పెషల్లీ ఏ ఫుడ్ తింటే మంచిది, ఏ ఫుడ్ తింటే మంచిది కాదనేది ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? డెఫినెట్గా ఉంటుంది. అంటే బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి మనము ఫుడ్ డిసైడ్ చేస్తూ ఉంటాం. ఆయుర్వేదంలో 7 రకాల ప్రకృతులు ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త, పిత్త కఫ, కఫ వాత అండ్ సమ ప్రకృతి అని ఉంటాయి. ఆ ప్రకృతిని బట్టి ఫుడ్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాత ప్రకృతి ఉన్నారనుకోండి, వాళ్ళకి బోన్ హెల్త్ తక్కువగా ఉంటుంది, అంటే బోన్ డీజనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి బోని సప్లిమెంటేషన్స్ మనం ఇవ్వాలి. స్నిగ్ధత్వం కలిగినటువంటి ఘృతం లాంటిది, అంటే నెయ్యి లాంటి పదార్థాలు ఎక్కువ ఇవ్వాలి. సో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. అందుకనే పేషెంట్ని ఫస్ట్ ప్రకృతి అసెస్మెంట్ ఇంపార్టెంట్. ఆ ప్రకృతి కరెక్ట్గా తెలుసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఈ సమస్యలు, స్పాండిలైటిస్ సమస్యలు, నడుము నొప్పికి సంబంధించి వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.